వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ ఎండు రొయ్యల కర్రీ చూపిస్తున్నానండి. ముందుగా ఆనియన్, గ్రీన్ చిల్లీ కట్ చేసుకోవాలి, టమాటో కట్ చేసుకోవాలి, ఈ దోసకాయ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ కర్రీ చేసుకోవడానికి ఒక డేక్షాలో కానీ ప్యాన్లో కానీ కట్ చేసుకున్నవన్నీ వేసేసుకోవాలి. పసుపు, కారం, కల్లుప్పు, ఆయిల్, ఎండు రొయ్యలు. ఈ ఎండు రొయ్యలు మనము కర్రీ చేసుకునే 10 నిమిషాల ముందు వేడి నీళ్ళలో వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఈ ఎండు రొయ్యల్లో ఎక్కువ ఇసుక తగిలిద్ది. చూడండి, ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి స్పూన్తో కలుపుకొని పొయ్యి మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాల తర్వాత చూద్దామండి. చక్కగా మన కర్రీ ఉడికిపోయిద్ది. ఇలా మొత్తము దగ్గర పడేలాగా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. పెట్టేసుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, మంచి స్మెల్ వస్తుందండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతే వేసుకోవచ్చండి. ఈ ప్లేస్లోనే కర్రీ రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. చక్కగా ఈ కర్రీ రైస్లో కానీ రోటీలకు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.